రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్స్ ను తమ ఆదాయ వనరులుగా భావించారో ఏమో అధికారుల సహకారంలో రాజమార్గంలో జేబులు నింపేసుకున్నారో వారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజల ఆస్తులను భూబకాసురుల్లా బుక్కేశారు. మారిన ప్రభుత్వ టీడీఆర్ బాండ్స్ కుంభకోణం లెక్కేస్తూ ఉంటే వాటి అంకెలు ఆకాశానికే నిచ్చెన వేస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద స్థాయిలో అవినీతి ఎక్కడా కూడా జరిగి ఉండదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. టీడీఆర్ బాండ్ల పేరిట కోట్లు కొట్టేశారు. రోడ్ల విస్తరణ పేరిట భారీ ఎత్తున దోపిడీ. పట్టణ మాస్టర్ ప్లాన్ మాటున పక్కాగా మస్కా. భూసేకరణ జరగకుండానే బాండ్లు జారీ. దొంగ నోట్ల తరహాలో రాష్ట్రమంతా చలామణి. తణుకులో 900 కోట్ల అక్రమాలు. గుంటూరులో మరో 300 కోట్లు నొక్కేశారు. ఏపీలో రోడ్ల సిచ్యుయేషన్ ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. ఎక్కడ గుంతో ఎక్కడ రోడ్డో చెప్పలేని పరిస్థితి. కానీ రోడ్ల విస్తరణ ప్రణాళికల పేరిట కోట్లు కొల్లగొట్టారు. టీడీఆర్ బాండ్ల పేరిట రాష్ట్రానికి వేల కోట్లలో బ్యాండ్ వేసేశారు. ఒక్క తణుకులో తీగలాగితే గుంటూరు సహా రాష్ట్రమంతా డొంక కదిలింది. దీంతో టీడీఆర్ వ్యవహారం ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అయింది. తాడేపల్లిగూడెంలో మీ స్థలం వెంబడి మాస్టర్ ప్లాన్ రహదారి వెళ్ళింది. అదే స్థలంలో నిర్మాణాలు చేపట్టాలనుకుంటున్నారా? సొమ్ములు చేతిలో లేవా? అయితే మున్సిపల్ అధికారుల్ని సంప్రదించండి. మాస్టర్ ప్లాన్ రహదారిలో ఉన్న స్థలానికి టీడీఆర్ బాండ్లు ఇచ్చేస్తారు. వాటిని బయట మార్కెట్లో అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తాయి. మాస్టర్ ప్లాన్ రహదారికి ఆనుకునున్న మిగిలిన స్థలంలో అదే సొమ్ముతో అపార్ట్మెంటే నిర్మించుకోవచ్చు. ఇలాగని ఆశపడి వెళితే కుదరదు. నేతలు ముందుకొస్తారు, బాండ్లు జారీ చేయిస్తారు, అమ్ముకుంటారు. వారే సొమ్ములు చేసుకుంటారు, లబ్ధి పొందుతారు. మార్కెట్ విలువ ప్రకారం మీ సొమ్ములు మీకిస్తారు. మిగిలిన సొమ్మంతా నేతల జేబులోకి వెళ్లిపోతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే జరిగింది. మాస్టర్ ప్లాన్ రహదారి పేరుతో బాండ్లు జారీ చేశారు. రహదారిని విస్తరించలేదు. అదే చోట అనేక మంది స్థల యజమానులు ఇప్పటికీ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంటే బాండ్లు జారీ చేసిన స్థలాన్ని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలి, రహదారిని విస్తరించాలి. ఇవేమీ చేయడం లేదు. బాండ్లు మాత్రం జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 150 కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారు. ఇందులో వైసీపీ నేత కీలకంగా వ్యవహరించారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. మున్సిపాలిటీ జారీ చేసిన బాండ్లని మార్కెట్లో 40% ధరకు విక్రయించుకున్నారు. అంటే 60 కోట్ల మేర లబ్ధి చేకూరింది. మంత్రి కొట్టు సత్యనారాయణతో అధికారులు కొమ్మక్కై స్థలాలు స్వాధీనం చేసుకోకుండానే బాండ్లు అప్పగించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం తాడేపల్లిగూడెం పట్టణంలోని కోడేరు నల్లజర్ల రహదారి వెడల్పు 100 అడుగులు ఉండాల్సి ఉండగా 80 అడుగులే ఉంది. దీంతో విస్తరణ కోసం అధికారులు రహదారి పక్కన భూమున్న 9 మంది నుంచి 18 కోట్ల విలువైన దాదాపు 3000 చదరపు కిలోమీటర్ల స్థలాన్ని సేకరించారు. నిబంధనల ప్రకారం ఆయా స్థలాలు స్వాధీనం చేసుకున్న తర్వాతే వారికి బాండ్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ తీసుకున్న స్థలాల ధరకి 4 రెట్లు అదనపు విలువైన బాండ్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఆయా స్థలాల్ని మాత్రం స్వాధీనం చేసుకోలేదు. ఇందులో తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు చెందిన జయలక్ష్మి థియేటర్లో 261 చదరపు మీటర్ల స్థలాన్ని విస్తరణ నిమిత్తం తీసుకున్నారు. ఆయనకు కూడా బాండ్లు ముట్టజెప్పారు. ఇక్కడున్న సినిమా థియేటర్ ప్రహరీ రహదారిని ఆనుకునున్న చాలా కాలం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ అధికారులు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ కనుసన్నల్లోనే అవసరం లేకున్నా రోడ్డు విస్తరణ పేరుతో టీడీఆర్ బాండ్లని జారీ చేశారని విమర్శలొస్తున్నాయి. పోనీ కోడేరు నల్లజర్ల రోడ్డు విస్తరణకు పనులు ఏమన్నా మొదలుపెట్టారా అంటే అదీ లేదు. మాస్టర్ ప్లాన్ పేరుతో రోడ్డు విస్తరణ పేరు చెప్పి అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ చెప్పిన వారికి టీడీఆర్ బాండ్లు జారీ చేసి కొట్టు సత్యనారాయణ కోట్లాది రూపాయలు లబ్ధి పొందారని ఆరోపణలున్నాయి. అసలు మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన స్థలాల్ని అధికారులు ఇప్పటివరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అనేది గూడెం ప్రజలు అడుగుతున్న ప్రశ్న. సామాన్య ప్రజలకు ఒక న్యాయం, డబ్బున్న వారికి ఒక న్యాయమా అంటూ ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రైవేట్ ల్యాండ్స్ని సేకరించి దగ్గరలో ఉన్నటువంటి
అక్కడ ఉన్నటువంటి అసలు భూమి ధర కన్నా దగ్గరలో ఎక్కడో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి డోర్ నెంబర్లతో వాల్యూస్ చేసి ఆ వాల్యూస్ని పెంచి టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కంపోస్ట్ యార్డ్ పేరుతో ఏదైతే వీళ్ళు సేకరణ చేశారో దానికి సంబంధించి దానికి కూడా ఎక్కడో ఉన్నటువంటి డోర్ నెంబర్తో 9,000 రూపాయలు గజం ఉంటే 22,000 రూపాయలకు చేసి దాన్ని 1:4లో టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేయడం జరిగింది. యాక్చువల్గా రూల్ ప్రకారం 1:2లో టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేయాలి. అక్కడ ఆ రోజు ఇక్కడ కౌన్సిల్ లేనటువంటి సమయంలో విచ్చలవిడిగా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో కేవలం 6,000 నుంచి 7,000 తణుకు పట్టణంలో 1,00,000 పైగా స్క్వేర్ యార్డ్స్కి టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేయడం జరిగింది ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా. కేవలం వీళ్ళు చేసినటువంటి దోపిడీ ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళ బెనామీలను పెట్టుకుని అప్పుడు మంత్రి ఈ వ్యవహారమంతా అప్పటి మంత్రి కొట్టు కనుసన్నల్లోనే జరిగినట్టు తెలుస్తోంది. రహదారి విస్తరణకు స్థలాలు సేకరించినా మీకు నష్టం లేకుండా నేను చూసుకుంటానని, ఆయా స్థలాల ధరకు 4 రెట్లు విలువైన టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తానని యజమానులకు సదరు నేత భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఇదంతా చేసినందుకు వారికి బాండ్ల ద్వారా వచ్చిన మొత్తంలో సగం మరికొందరి వద్ద 30, 40, 60% కమిషన్గా వసూలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థలాలిచ్చిన 9 మందిలో కొందరు ప్లాన్ అప్రూవల్ తీసుకుని ముందుగానే సెట్ బ్యాక్స్ కూడా వదిలారు. అలా వదిలిన స్థలమే రహదారి విస్తరణకు సరిపోతుంది. కానీ వారికి కూడా బాండ్లు ఇచ్చారంటే మాజీ ఎమ్మెల్యే కొట్టు ఏ స్థాయిలో అధికారుల్ని నడిపించారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా రోడ్డు విస్తరణ చేస్తే ఆ రోడ్డుకి ఇరువైపులా ఉన్న అందరికీ టీడీఆర్ బాండ్లు మంజూరు చేయాలి, కానీ అలా జరగలేదు. మంత్రి కొట్టుకు కావాల్సిన వారికి మాత్రమే టీడీఆర్ బాండ్లు కట్టబెట్టారు. ఇటువైపు విశాఖలో కూడా వైసీపీ నేతలు తక్కువేమీ తినలేదు. వైసీపీ వేరే విధేయులైన కమిషనర్స్ ద్వారా అప్పటి ప్రభుత్వ నేతలు కోట్లు కొల్లగొట్టారు. దశాబ్దాలుగా నిరుపేదలు నివసిస్తున్న పెద్దజాలారిపేట, సీతమ్మధారలు అనే బిలాల్ కాలనీ భూమి, మరో మురికివాడపైన టీడీఆర్ బాండ్ల కోసం వైసీపీ నేతలు ప్రయత్నించారు. దస్పల్లా భూమిలో 40 అడుగుల రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్నారని గత సర్కారులోని ముఖ్య నేత ఒకరు పరిహారంగా జీవీఎంసీ నుంచి 120 కోట్ల విలువైన బాండ్లు తీసుకునేందుకు పావులు కదిపారు. ఎన్నికల కోడ్ రావడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇంకో పక్క దస్బల్లా ల్యాండ్స్ వాళ్ళకి ఆ భూములు వచ్చాయి. ఆ భూములు సుప్రీంకోర్టు వరకు పోయి ఫైట్ చేసి వస్తే రాణి ఆఫ్ వధ్వాన్ అనే అండ్ ఏజెన్సీ పేరుతో వాళ్ళకి లింక్ లేకపోయినా దాన్ని అపార్ట్మెంట్స్ తీసేసుకొని కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ టోటల్ ఇల్లీగల్. వీళ్ళు ఇష్ట ప్రకారం బలవంతంగా ఆర్మ్ ట్విస్ట్ చేసి ఆ భూ కబ్జా చేసి వీళ్ళు అపార్ట్మెంట్స్ కట్టే పరిస్థితికి వచ్చారు. విశాఖలో వైసీపీ కబ్జాలన్నీ ఒక లెక్కైతే ఒక్క మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆక్రమణలు మరో లెక్క అని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఎంవివిపై వైట్ పేపర్ రిలీజ్ టైంలో విమర్శలు చేశారు. క్రిస్టియన్ భూముల్ని కొట్టేయడమే కాకుండా అవే భూములు చూపించి ప్రభుత్వం నుంచి 65 కోట్ల రూపాయలు టీడీఆర్ రూపంలో లాగేశారు. ఈ విషయం కూడా సీఎం చంద్రబాబే చెప్పారు. ఇంకో పక్క ఎంవివి పీక్ పర్మిషన్ ఎంవివి బిల్డర్స్కి ఇచ్చి టైటిల్ డిస్ప్యూట్ని ఇగ్నోర్ చేసి 65 కోట్లు టీడీఆర్ గివన్ అవుట్ ఆఫ్ టర్న్ ఇచ్చి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ నేను చెప్పేటి కొన్నే చెప్తున్నా. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వైసీపీ నేత గట్టిగా నమ్మారు. మాస్టర్ ప్లాన్ రహదారి విస్తరించి ఉన్న చోట స్థలాల్ని గుర్తించారు. స్థల యజమానులతో ఒప్పందాలు చేసుకున్నారు. అడ్వాన్స్ రూపంలో సొమ్ములు చెల్లించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆ స్థలానికి బాండ్లు ఇప్పించుకునేవారు. మార్కెట్ విలువ ఆధారంగా వారికి సొమ్ములు ఇచ్చేవారు. మరో 3 రెట్లు సొమ్ముని వైసీపీ నేత కాజేసేవారు. ప్రభుత్వం మారిపోవడంతో ప్రణాళిక అడ్డం తిరిగింది. గతంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్ల వ్యవహారం తెరపైకొస్తోంది. For more videos like this, subscribe Big TV channel.